నమస్తే అందరికి. ఒకరోజు ఒక షాప్‌కి చాలా డబ్బున్న ధనికురాలు వెళ్తుంది. వెళ్ళి చాలా తక్కువ రకంలో ఒక చీర చూపించండి అని అడుగుతుంది. దానికి ఆ షాప్ యజమాని చాలా ఆశ్చర్యంగా చూస్తాడు. దానికి ఆవిడ చెప్తుంది, "త్వరలో నా కొడుకు పెళ్లి ఉంది. దానికోసం పని మనిషికి ఒక శారీ పెడదామనుకుంటున్నాను. అందుకని తక్కువ రకంలో ఒక చీర చూపించండి" అని అడిగి ఆ శారీ కొనుక్కొని వెళ్ళిపోతుంది. ఈమె వెళ్ళిపోయిన తర్వాత అదే షాప్‌కి ఇంకొక ఆవిడొస్తుంది. ఆవిడంటుంది, "త్వరలో నా యజమానురాలి కొడుకు పెళ్లి ఉంది. అందుకోసం నేను శారీ గిఫ్ట్‌గా ఇద్దామనుకుంటున్నాను. అందుకోసం చాలా కాస్ట్‌లీ శారీ చూపించండి" అని చెప్పి ఆ కాస్ట్‌లీ శారీ కొనుక్కొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ ఇద్దరిట్లో ఎవరు రిచ్? ఎవరు పూర్? చాలా సార్లు మనం ఇలాగే బిహేవ్ చేస్తాం. ఎదుటి వాళ్ళ స్తోమతను బట్టి మనం గిఫ్ట్ సెలెక్ట్ చేస్తాం. వాళ్ళు రిచ్ అయితే కాస్ట్‌లీ గిఫ్ట్‌ని, పూర్ అయితే నార్మల్ గిఫ్ట్‌ని. ఎప్పుడైనా గిఫ్ట్ అనేది మన ప్రేమకు ప్రతిరూపంగా ఉండాలి. వాళ్ళకొక జ్ఞాపకంలా ఉండాలి. అంతేకాని వాళ్ళ స్థోమతని చూపిస్తూ ఎగతాళి చేసే విధంగా ఉండకూడదు. ఏమంటారు? ఈ కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.